Education here at Sun can be an excellent choice for any students. డేటింగ్ యాప్లో పరిచయమైన ఓ అమ్మాయి వేసిన వలపు వల ఓ ఐఏఎస్ స్టూడెంట్ కొంప ముచ్చేసింది. హోటల్లో 1000 రూపాయలకు తిని ఏకంగా 1,20,000 బిల్లు కట్టించింది. ఆ తర్వాత ఏమైంది? ఢిల్లీ నగరం. ఐఏఎస్కు సీరియస్గా ప్రాక్టీస్ అవుతున్న తరుణ్ అనే ఓ యంగ్ బాయ్కి డేటింగ్ యాప్లో వర్ష అనే అమ్మాయి పరిచయమైంది. చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉన్న ఆ 25 ఏళ్ల వయసున్న అమ్మాయితో మనోడు చాటింగ్ మొదలుపెట్టాడు. జస్ట్ ఓ 2 రోజులు చాటింగ్ అయిన వెంటనే వర్ష తరుణ్కు ఫోన్ చేసింది. జూన్ 24వ తేదీ నా పుట్టినరోజు, ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటూ రిక్వెస్ట్ చేసింది. ఎగిరి గంతేసిన మనోడు ఆమె చెప్పిన లక్ష్మీనగర్లోని బ్లాక్ కేఫ్కు చేరుకున్నాడు. అప్పటికే ఆ హోటల్ దగ్గరలో ఉన్న అమ్మాయి తరుణ్ను హాయ్ అంటూ పలకరించింది. జస్ట్ ఓ 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఓ సెల్ఫీ అంటూ వర్ష రిక్వెస్ట్ చేసింది. 2-3 ఫోజుల్లో ఫోటోలు తీసుకున్న తర్వాత హోటల్లోకి వెళ్లారు. ఎందుకునో ఆ హోటల్లో తామిద్దరూ తప్ప మరో కస్టమర్ లేకపోవడం చూసి తరుణ్ కాస్తంత ఆశ్చర్యపోయాడు. ఇందులో అక్కడున్న అటెండెంట్ ఆమె చేతికి మెనూ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తమకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశారు. ఫుడ్ వచ్చే లోపల తరుణ్ తను తెచ్చిన కేక్ను వర్ష చేత దగ్గరుండి కట్ చేయించాడు. కేక్ ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుని మళ్లీ సెల్ఫీలు కూడా తీసేసుకున్నారు. అంతలో ఫుడ్, డ్రింకులు వచ్చాయి. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు తినడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత వర్షకు ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్కు రిప్లై ఇచ్చిన వర్ష, అవునా, వెంటనే వచ్చేస్తున్నా అంటూ, తరుణ్ అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు డిన్నర్ పూర్తి చేసి వెళ్ళిపో, మళ్ళీ రేపు ఇక్కడే కలుద్దాం, బాయ్ అంటూ అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తను తినడం పూర్తి చేసిన తర్వాత బిల్ ఇవ్వమంటూ కేఫ్ అటెండెంట్ను అడగడంతో కొద్ది క్షణాల్లో అక్కడకు బిల్ వచ్చింది. జీఎస్టీ, సర్వీస్ ఛార్జీలతో కలిసి మొత్తం 1,21,000 రూపాయల 210 రూపాయలుగా ఉంది. అదేదో పొరపాటు అనుకుని ఆ యువకుడు అటెండెంట్ని ప్రశ్నించాడు. లేదు, మీరు తిన్న మొత్తం ఐటెంలకు బిల్ ఇంత అయిందే, మొత్తం బిల్లు కట్టాలంటూ అతను పట్టుబట్టాడు. కట్టేది లేదని అనడంతో అక్కడికి వచ్చిన మరో 3 వ్యక్తులు తరుణ్కు 4 తగిలించారు. కట్టకపోతే కాళ్ళు విరగ్గొట్టి గదిలో వేసేస్తామంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ విద్యార్థి ఆన్లైన్లో మొత్తం సొమ్ము కట్టేసి కుంటూ హోటల్ నుంచి బయటపడ్డాడు. ఆ వెంటనే తరుణ్ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. జరిగిన మోసం మీద ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. విచారణలో ఇదో పెద్ద చీటింగ్ గా గుర్తించారు. మనోడితో కలిసి హోటల్కి వచ్చిన అమ్మాయిని ఎవరన్నది ఆరా తీశారు. ఆమె పేరు వర్ష కాదు, అఫ్సాన్ ఫర్వీన్ అని గుర్తించారు. ఒక టీం వెళ్లి ఆమెను పట్టేశారు. మొదట్లో తనకేం సంబంధం లేదంటూ బుకాయించిన కిలాడి పిల్ల తమ స్టైల్లో విచారించేసరికి మొత్తం చెప్పేసింది. గత కొంతకాలంగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు కక్కేసింది. తన పేరుతో హోటల్ మేనేజర్ డేటింగ్ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇలా అబ్బాయిలను బుట్టలో వేస్తాడని వివరించింది. పుట్టినరోజు పేరుతో హోటల్కు తీసుకురావడం తన పని అని, అలా చేసినందుకు మొత్తం బిల్లులో 30% తనకిస్తారని, మిగతాదంతా ఆ హోటల్ ఓనర్, మేనేజర్, అక్కడున్న సిబ్బంది పంచుకుంటారని చెప్పుకొచ్చింది. దీంతో ఆ హోటల్లో ఉండే మోసగాళ్ళందరినీ పోలీసులు పట్టేశారు. కేసు పెట్టి జైల్లోకి నెట్టారు. మొన్న హైదరాబాద్, అటు మొన్న ముంబై, అంతకుముందు పూణే, తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కొత్త రకం మోసం గురించి వింటే అబ్బాయిలు డేటింగ్ యాప్లు ఎంత డేంజర్గా తయారయ్యాయో, అబ్బాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది ఇట్టే అర్థమవుతుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, బీ అవేర్ ఆఫ్ డేటింగ్ యాప్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.